దేవుని యొక్క వాక్యములో మొదటి కొరింథీ 11వ అధ్యాయం మన యొక్క ప్రభు బల యొక్క సందర్భాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 29, 30, 31. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. మీ బల్ల దగ్గరికి మేము రాబోయే ముందుగా లేఖనాల ద్వారా మేము హెచ్చరించబడి మా హృదయాలు సరి చేసుకొని ప్రభావ మేము యథార్థ హృదయంతో ప్రభువులలో పాలు పొందుటకు సహాయం చేయమని, ప్రభావ మమ్మల్ని మీరు బలపరచమని, సరిచేయమని, నీ దాసుని కూడా మీ అభిషేకంతో నింపి మీ లేఖనాలు మాకు చూపించి మాతో మాట్లాడమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు వర్తమానికులు చాలామంది ఉన్నారు, అయినా మళ్ళీ నా మీద పడిన చీటి. అయితే మరి రాజు అన్న కూడా స్పెషల్ స్పీకరే. కిరణ్ అన్న, డాక్టర్ అన్న, చివరికి డాక్టర్ అన్న వర్తమానం ఉంటుంది. అయితే ఎంతమంది ఉన్నా కూడా మరి పరిచర్య బాధ్యత అయితే నాకు తప్పట్లా. ఎందుకో నా లైఫ్లో మొదటి నుంచి కూడా తప్పించుకుందామని చూస్తే నాకు తప్పట్లా. తప్పించుకునే వాళ్ళకి బాగానే దొరుకుతుంది ఛాన్స్. తప్పించుకునే దాంట్లో కిరణ్ అన్న ఫస్ట్ ఉంటాడు, డైరెక్ట్గా చెబుతున్నా. కానీ నాకు సాధ్యం కావట్లేదు ఎందుకో. మొదటి నుంచి నేనేంటంటే మొదటి నుంచి ఎవరినన్నా ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత పరిచర్య చేపిద్దామని అనుకుంటా ఉంటా ఫస్ట్ నుంచి, నా పరిచర్య ప్రారంభం నుంచి. అయినా నాకేమో తప్పించుకోవడానికి ఛాన్స్ కుదరట్లేదు. మరి అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది ఉన్నా కూడా మరలా దేవుడు మరి ఏ మాటలు చెప్పబోతున్నాడో వాటిని వినడానికి సిద్ధపడదాం. మనుషులను బట్టి కాదు, మనుషులు ఓన్లీ సాధనాలే దేవునికి. మరి ఎవరు నిలబడినా కూడా వాక్యము లేఖనాలు దేవునివి, మాట్లాడేది దేవుడు. సరిచేసుకోవాల్సింది మన హృదయాన్ని, మనము దగ్గరగా కావాల్సింది దేవునికి. కాబట్టి మనము పరిస్థితులు మరి వీటన్నిటిని బట్టి కాకుండా ఆత్మానుసారంగా ప్రభు మాటల మీద ఆధారపడి మనం ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. దేవుని వాక్యములో మనం చూస్తే మరి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. రెండవ రాజులు గ్రంథము పుస్తకంలో నుండి మాట మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 10:31. 2 రాజులు 10:31. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఎంత మాత్రమును విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయన. ఈ యెహూ గురించి చాలా సందర్భాల్లో చాలా లేఖనాలు, అనేక రకాల అనుభవాలు కొన్ని సందర్భాల్లో పంచుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఆ సందర్భం కాదు, కానీ ఒక మాట గుర్తు చేసేది ఏంటంటే, దేవుడు తన ప్రజలైన వారిని నడిపించుట కొరకై అనేక మంది రాజులను, న్యాయాధిపతులను, దైవజనులను, పరిచారకులను ఆయన ఎన్నుకుంటా ఉంటాడు. ఎందుకనంటే లోకం అంతా అపవిత్రత, విగ్రహారాధన, అపవాది యొక్క సాతాను యొక్క ఏలుబడి నుండి తప్పించి ప్రజలను ఆశీర్వదించుట కొరకై మరి నాయకులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ దినాల్లో కూడా రాజులను దేవుడు ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, పరిచారకులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు కూడా అదే దేవుని యొక్క నియమం అనేది మరి కొనసాగుతూ ఉంది. అయితే సందర్భం ఏంటంటే 10 నిమిషాలే మనం చివరి వర్తమానము మరి ఎక్కువగా మరి ధారాళంగా వినడానికి మనము మరి డాక్టర్ అన్న ఉన్నారు, అన్నకి అవకాశం ఇద్దాం. బలలో పాలు పొందక మునుపు 3 తలంపులు పంచుకోవాలని ఈ యొక్క వాక్యం చదవటం జరుగుతూ వచ్చింది. అయితే చాలామంది దేవుడికి నమ్మకంగా పరిపాలన చేశారు, పరిచర్య చేశారు, సేవ జరిగించారు.
కొంతమంది దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి కూడా తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో యెహూ అనే వ్యక్తి స్టార్టింగ్ బాగా ప్రారంభించాడు. తన జీవితం ఎండింగ్ అనగా దేవుడు ఇచ్చిన బాధ్యతను ముగించే దాంట్లో తప్పిపోయినట్లుగా ఆయన జీవితాన్ని చూస్తున్నాం. అంతకంటే ముందు ఏలియా, ఆహాబు గూడా ఏలియా, ఎలీషా చక్కగా దేవుని యొక్క సేవను బాగా జరిగించి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ తర్వాత యెహూని ఎన్నుకుంటే యెహూ ప్రారంభంలో బానే ఉన్నాడు. చివరిలో తప్పిపోయాడు. అంతకంటే ముందుగా మనము ఇంకొక వ్యక్తిని చూస్తే ఇదే రాజులు పుస్తకంలో నుండి, తర్వాత రెండవ దినవృత్తాంతాలు పుస్తకాల్లో నుండి మనం చూస్తే హిజ్కియా మనకు కనబడతాడు. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయములో హిజ్కియా మనకి కనిపిస్తాడు. హిజ్కియా ప్రారంభించినప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. విగ్రహారాధన ఉంది అప్పటికి కూడా. ప్రజలు తప్పిపోయి ఉన్నారు ఆత్మీయంగా. ఆయన దేవుని మీద ఆధారపడి పరిశుద్ధంగా దేవుని సేవ చేసి ప్రజలను మంచి మార్గంలో నడిపించాడు. ముగింపు కూడా హిజ్కియా జీవితం చాలా బాగుంది. బిగినింగ్, ఎండింగ్ నేను చెప్తుంది. హిజ్కియా బిగినింగ్ చాలా బాగుంది. ఎండింగ్ కూడా చాలా చక్కగా ఆత్మీయంగా తన జీవితాన్ని కాపాడుకొని పరిచర్య చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హిజ్కియా తర్వాత మనష్షే వచ్చాడు. హిజ్కియా కుమారుడు ఎవరు? మనష్షే. మనష్షే వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే హిజ్కియా నడిచిన మార్గంలో నడవకుండా, ఆత్మీయంగా నడవకుండా, భక్తిగా నడవకుండా తప్పు త్రోవలో నడిచాడు. ప్రారంభమే తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు. అది దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు 33 అధ్యాయంలో ఉంటుంది. చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. అన్నీ చెప్పుకుంటూ పోతే కాదు, ఒక మాట చదువుకుందాం. రెండవ వచనం 33:2 రెండవ దినవృత్తాంతాలు. ఆ, ఆ, అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. స్టార్టింగ్ ఇది బిగినింగ్. ఆయనకు దేవుడిచ్చిన బాధ్యతలు కానీ పరిచర్య కానీ ప్రారంభించినప్పుడు బిగినింగ్ ఆయన లైఫ్ ఎలా ఉందంటే చాలా బ్యాడ్గా ఉంది. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అంతకుముందు హిజ్కియా బిగినింగ్ బాగుంది, ఎండింగ్ బాగానే ఉంది ఆయన లైఫ్ స్పిరిచువల్గా. తర్వాత మనిషే బిగినింగ్ చాలా బ్యాడ్గా ఉంది, ఎండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఎండింగ్ 12వ వచనం చదువుకుందాం. 10 నుంచి చదవండమ్మా. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క ఆ, రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనికి బబులోనికి తీసుకొని పోయిరి. బతిమాలుకొని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ప్రారంభము జీవితము ఎలా ప్రారంభించాడంటే చాలా చెడ్డగా ప్రారంభించాడు. పరిపాలన కానీ, పరిచర్య కానీ, దేవుడిచ్చిన బాధ్యతలు, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం చూద్దాం. అందరం రాజులంగా ఆలోచించడానికి లేదు. వ్యక్తిగత స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ను చూస్తే చాలా చెడ్డగా ప్రారంభించాడు. తర్వాత దేవుడు అష్షూరీయుల చేతికి అప్పచెప్పాడు. అష్షూరీయులు అతన్ని పట్టుకున్నారు. తప్పించుకొని పోకుండా పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనికి తీసుకొని వచ్చారు. బాగా శ్రమ పడుతున్నాడు. శ్రమ పడుతున్నప్పుడు దేవునికి బ్రతిమలాడుకున్నాడు. శ్రమలో మొరలిడినాడు. అప్పుడు దేవుడు ఆయన తప్పించి క్షేమంగా తెచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు, అందరం చదువుదాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని
తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని మళ్ళీ ఆయనకు మొరలిడగా. చూసారా? బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. మనిషి యొక్క బిగినింగ్ లైఫ్ చాలా భయంకరంగా విగ్రహారాధనతో, చిల్లంగితనముతో, కర్ణపిశాచులతో, సోదెగాండ్రతో సాంగత్యం చేశాడు. బలిపీఠాలు కట్టించి కుమారులను అగ్నిలో గుండా దాటించాడు. ముహూర్తాలు చూశాడు. ఇవి అప్పటి నుంచే ఉన్నాయండి. చదవండి 5వ వచనం. 6 నుంచి చదువు బుజ్జి. 6 నుంచి. ఆ! ఆ! అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రాలు, చిల్లంగితనము, కర్ణ పిశాచములతోనూ, సోదెగాండ్రతో సాంగత్యం ఆ! చేయుచు బహుగా చెడు నడత నడుచుచు ఆయన కోపము పుట్టించాడు. ఒకప్పుడు దేవుని యొక్క ప్రేమను, కృపను పొందిన వ్యక్తే కానీ చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కొన్ని శ్రమలు గుండా అనుమతించాడు. అనుమతించినప్పుడు ఏం జరుగుతా వచ్చింది? యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. ఒక వ్యక్తి రికవరీ కావాలంటే స్పిరిచువల్‌గా పతనమైన స్థితి నుంచి రికవరీ కావాలంటే ఏముండాలంట? దేవుని సన్నిధిని తగ్గించుకొని తగ్గింపుండాలి. మొరలిడగా ప్రార్థన యొక్క అనుభవంలోకి రావాలి. దేవుణ్ణి బతిమలాడుకోవటం ప్రార్థనలో ఈ లక్షణాలలోకి రావాలి. దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకోక ముందు ఎక్కడున్నాడంట ఆయన? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధి ఏం చేస్తదంటే ఒక వ్యక్తిని విరగ్గొడుతుంది, నలగొట్టుద్ది, మోకరిల్లేటట్టు చేస్తుంది, సరయ్యేటట్లు చేస్తుంది, సవరించుకునేటట్లు చేస్తుంది, ఆత్మీయంగా కట్టబడేటట్లు చేస్తుంది దేవుని సన్నిధి. ఇప్పుడు అట్లా అన్నీ ఎట్లా అయిపోయినాయి దేవుని సన్నిధి అంటే ఆన్‌లైన్ అయిపోయింది. ఈడ ఎక్కడో ముసలోళ్ళు, మంచాల మీద ఉన్నవాళ్ళు ఏదో మన మందిరంలో ఏం వాక్యం చెప్పారో అది విని, హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి 4 మాటలు విని ఆరాధన మనసులో చేసుకోవడానికి కొంత ఉపయోగపడిద్దని పెడుతున్నారు. ఇది ఆన్‌లైన్ అనేది. అంతవరకు ఓకే. 10% వరకు. నీకు అన్నీ బాగుండి మంచం మీద కాలేసుకొని సరదాగా ఓహో అనుకుంటూ సెల్లు పెట్టుకొని చూసి ఆరాధన చేస్తానంటే అది అయితదా? అది దేవుడు నచ్చుతాడా? నచ్చడు. ఆరాధన ఎక్కడ సమర్పించాలంట? దేవుని సన్నిధి. పశ్చాత్తాపం ఎక్కడ? దేవుని సన్నిధి. చూసారా? మనిషి ఒక శ్రమలో పడ్డప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ బహుగా తగ్గించుకున్నాడు. ఏడుస్తున్నాడు. శ్రమలో దేవునికి మొరపెట్టాడు. అది అతని యొక్క జీవితంలో మరలా తిరిగి ఆత్మీయంగా కట్టబడడానికి ఉపయోగపడిన సాధనాలు. ఒక వ్యక్తి ఆత్మీయంగా సిద్ధపడి బలపడడానికి, రికవరీ కావటానికి ఉపయోగపడే సాధనాలు ఏంటంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి. తర్వాత తగ్గింపు ఉండాలి. మొరపెట్టే అనుభవంలోకి రావాలి. పశ్చాత్తాపంలోకి రావాలి. పశ్చాత్తాపము. ఇవి మనిషిని కట్టే సాధనాలు. మనిషిని బలపరిచే సాధనాలు ఇవన్నీ. దేవుని సన్నిధి, పశ్చాత్తాపము, ప్రార్థన ఇవన్నీ మానవుని కట్టే ఆత్మీయంగా కట్టే సాధనాలు. ఇది తెలుసుకున్నాడు మనిషి. ఎప్పుడు తెలుసుకున్నాడు? శ్రమలో ఉన్నప్పుడు. శ్రమ అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఏమనుకుంటాం తెలుసా? నాకే ఇంత శ్రమ ఎందుకొచ్చింది అనుకుంటాం. మాకే ఎందుకు ఇన్ని బాధలు అనుకుంటాం. మా ఇంట్లోనే ఎందుకు ఇంత శోధన అనుకుంటాం. మాకే ఎందుకు డబ్బులు లేవు అనుకుంటాం. మాకే ఎందుకు సౌకర్యాలు లేవు అనుకుంటాం. మేమే ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తుంటే కనీసం ఇప్పుడు బండికి పెట్రోల్‌కి కూడా లేవేంది అనుకుంటాం. మేము కూడా అనుకుంటాం. ఏంటి మేము మనుషులం కాదా? చెప్పంగానే దేవదూతలం కాముగా. ఏదో ఈ రోజుకి 10 మందిని బలపరచడానికి ప్రార్థన చేసుకొని సిద్ధపడి మరి దేవుని మీద ఆధారపడి వస్తే ఆయన కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాడు. రేపు మీరు చెప్పొచ్చు.
ఎవరు చెప్పినా దేవుడి మాటలు ఆయన మనతో మాట్లాడతాడు. అయితే సందర్భం ఏంటంటే, శ్రమ అనేది మనిషికి ఎలాగ ఉపయోగపడిందంటే, ఒక గొప్పగా ఆత్మీయంగా కట్టబడడానికి ఉపయోగపడింది. కాబట్టి శ్రమొచ్చినప్పుడు గూడా దేవుడు మాట్లాడుతా ఉంటాడు. మనల్ని బలపరచడానికి చూస్తా ఉంటాడు. ఆ శ్రమను మనం అలా ఉపయోగించుకోవాలి. కృంగిపోవడానికి కాదు, నిరాశ పడడానికి గాదు, నిరుత్సాహం చెందడానికి కాదు. అయితే మనిషి జీవితంలో ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నామంటే, బిగినింగ్ అనేది చాలా చెడ్డగా ప్రారంభించాడు. చివరికి శ్రమొచ్చినప్పుడు తగ్గించుకొని ఏడ్చి పశ్చాత్తాపపడి ఏం చేశాడు? ఇప్పుడు రికవరీ అయ్యాడు. స్పిరిచ్యువల్‌గా కట్టబడ్డాడు. కట్టబడ్డ తర్వాత ఏం చేస్తున్నాడు చదవండి 15 వచనం. మరియు 33, 15 మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణం బయటికి లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి దాని మీద సమాధాన బలులు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అబ్బా! ఎంతగా కట్టబడ్డాడో చూడండి. కొంతమంది ఆత్మీయంగా పడిపోతారు. రికవరీ గారు. ఇంగెనక్కి రారు. అట్లా అట్లా అట్టట్టనే లోకంలో పోయినోళ్ళు ఎంతోమంది అట్లా పాడైపోతున్నారు. ఏయో కారణాలు చెప్తా ఉంటారు. ఏయో సంఘాల్లో బాలేదని చెబుతారు. సంఘాల సంగతి నీకెందుకు? నీకు వాక్యం ఇప్పుడు ఈరోజు వచ్చాము. నీకు సమృద్ధి అయిన ఆరాధన వాక్యం అయితే ఏదో 4 మాటలే వినపడ్డాయిగా. ఆ! సంఘ ప్రార్థనలో 2 మాటలన్నా వినపడతాయిగా. బైబిల్ స్టడీలో ఒక 2 మాటలన్నా వినపడతాయిగా. ఆ 2 మాటలు సాల్వా సరి చేసుకోవడానికి. చూసారా? ఎన్నో కారణాలు. సంఘాలు బాగోలేదనో, మనుషులు బాగోలేదనో, ఆ! అక్కడ ఇట్టయితుంది, ఇక్కడ ఇట్టవుతుందనో, దిగజారిపోవటం, ఆత్మీయంగా పతనమైపోవటం, రికవరీ కాకపోవటం, చూసుకోకపోవటం, వెనక్కి తిరిగి నా జీవితం ఎలా ముందుకెళ్తుందని ఆలోచించకపోవటం అనేది చాలామంది జీవితాల్లో ఒక పతన స్థితిని మనం చూస్తున్నాం. అయితే వాటన్నిటిని దాటి మనిషే మాత్రం తన జీవితం బాగు చేసుకోవటం కోసము ఏం చేశాడనంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడి మొరపెట్టాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. దేవా ఈ శత్రువు చేతుల నుంచి తప్పించయ్యని కన్నీరు కార్చి ఏడ్చి ప్రలాపించాడు. అప్పుడు దేవుడు ఆయన తప్పిస్తే తప్పించినాడు అంతే ఉన్నాడా? మళ్ళా మందిరానికి వెళ్ళి విగ్రహాలు తీసివేసి యెరూషలేము మందిర పర్వతం అన్నీ బాగు చేసి మరి అందరినీ దేవుణ్ణి సేవించడి అని అందరికి ఆజ్ఞ ఇచ్చాడు. అంత గొప్పగా తన యొక్క జీవితం బాగుపడి దాన్ని రికవరీ అంటాం. తిరిగి సమకూర్పు అని అంటాం. ఇప్పుడు హిజ్కియా బిగినింగ్ బాగుంది, ఎండింగ్ బాగుంది. ఎక్సలెంట్. బిగినింగ్ ఎక్సలెంట్ అంటాం. ఎండింగ్ ఎక్సలెంటే. ఎక్సలెంట్ అంటే తెలుగు వాళ్ళకి కూడా అర్థమైంది. తెలుగు మీడియానికి కూడా. మనిషే బిగినింగ్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఎండింగ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మధ్యలో ఇంకొక ఆయన చెప్పిన. ఎవరాయన? జెహూ అంటే యెహూ. యెహూ బిగినింగ్ ఎక్సలెంట్‌గా ప్రారంభించాడు. ఎండింగ్ చాలా మిజరబుల్‌గా ముగించాడు. అంటే దౌర్భాగ్యకరంగా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరిని మనం మాదిరిగా తీసుకుంటే మంచిది? ఎవరిని? హిజ్కియానా? అబ్బా! మా అమ్మాయి బాగా చెప్పింది. హిజ్కియాని తీసుకుందాం అని అంటుంది. ఎందుకు హిజ్కియాలో ఏం చూసాం? బిగినింగ్ ఏం చూసాం? ఎండింగ్ ఏం చూసాం? బిగినింగ్ ఎక్సలెంటే. ఎండింగ్ కూడా ఎక్సలెంటే. హిజ్కియాని తీసుకుంటాము. ఓకే. హిజ్కియాని తీసుకుందాం మాదిరిగా, మోడల్‌గా. మన బిగినింగ్ బాలేదు. కొంతకాలం మనం లోకంలో ఉన్నాము. దేవునికి అయిష్టంగా జీవించామని చెప్పుకున్న ఆరాధన కూడా చేశాం కదా! దేవుడిని నమ్మినాక కూడా కొన్ని విషయాలు మనం సరిచేసుకోకుండా జీవిస్తున్నాము. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. కొంచెం మనం ఆత్మీయంగా కట్టుకోవడానికి మరలా మనం పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర రావాలనుకుంటున్నాము. అప్పుడు హిజ్కియా మనకు సూట్ కాడు కదా! మరి ఎవరు సూట్ అవుతారు మనకి? మనిషే సూట్ అవుతారు. అమ్మ చెప్పింది. మా అమ్మ బాగా చెప్పింది. అది ఎక్స్‌పీరియన్స్ అంటే. మనిషే సూట్ అవుతాడు మనకి. మనిషి ఏమైంది? బిగినింగ్ ఏమైపోయింది? బ్యాడ్‌గా ఉన్నాడు. ఎండింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మరి మధ్యలో ఆయన్ని ఏం చేద్దాం పాపం? ఆయన బాధపడతాడుగా. ఆ! యెహూ. ఆయన ప్రారంభం ఎలా ఉంది? బాగుంది. చివరికి ముగింపు చెడ్డగా ఉంది. మరి ఆయన్ని తీసుకుంటే ఏమైద్ది?
ఆయన తీసుకుని ఏమైద్ది. మనంతా బైబిల్ వదిలేసి మళ్ళీ ఆడికి పోవాలి. మళ్ళీ విగ్రహారాధనకి పోవాలి చెడ్డగా. అంటే మధ్యలో ఆయన దేనికి ఉపయోగపడట్ల. అయితే ఒక మాదిరిగా ఒక సూచనగా పెట్టుకోవచ్చు మధ్యలో ఆయన యెహూని. ఎలాగంటే బిగినింగ్ చాలా ప్రారంభించాడు గానీ, చివరి వరకు ముగించలేకపోయాడు. అయ్యో! అలాగ మనం ఉండకూడదు అనే దాని కొరకు పెట్టుకోవాలాయన్ని. ఇప్పుడు ఫోకస్ ఎవరి మీద పెడదాం? ముగ్గురిని వ్యక్తులను పెట్టినాం మీ ముందు. ఒకాయన హిజ్కియా, ఒకాయన మనష్షే, ఒకాయన యెహూ. ముగ్గురిని పెట్టాం. ముగ్గురిలో ఫోకస్ ఎక్కువగా ఎవరి మీద పెడదాము? ఆ! యెహూ మీదనా? ఎట్లా అసలది బేరీజ్ అంటే నాకు గూడా అది నువ్వు చెప్పింది అది కాదమ్మా. నువ్వు చెప్పింది నాకు గూడా కరెక్ట్‌గా సూట్ అవుతుంది. అసలు దానికి బేస్ ఎలా? అంటే దాన్ని క్లారిఫికేషన్ రావాలి. ఇప్పుడు 'హిజ్కియా' బిగినింగ్, ఎండింగ్ ఎక్సలెంట్‌గుంది. 'మనష్షే' బిగినింగ్ చెడ్డగా ఉంది. ఎక్సలెంట్ ఎండింగ్‌గా ఉంది. 'యెహూ' బిగినింగ్ ఎక్సలెంట్, ఎండింగ్ మిజరబుల్ అంటే చెడ్డగా జీవించాడు. ఇప్పుడు ఈ ముగ్గురిలో మనం ఎవరి మీద ఫోకస్ పెడితే అత్యద్భుతంగా మన ఆత్మీయంగా రాణించి ముందుకెళ్ళటానికి ప్రోత్సాహకరంగా ఎవరిని తీసుకోవాలి అనంటే, ఒక మాట మనం మనిషి అనుకున్నాం. కొంత సూట్ అవుతున్నాడు. సరే మనిషి అని మనము మాదిరిగా పెట్టుకుంటే, హిజ్కియాని వదిలేద్దామా? అంత మంచోడిని వదిలేస్తే అది ఆయన బాధపడతాడుగా. ఏంటసలు? ఎవరు దీనికి మనకు సూట్ అవుతారు మన లైఫ్‌కి? హ్మ్. అనంటే ముగ్గురు 3 పాఠాలు నేర్పుతున్నారు. ఎవరు తీసేయాల్సినోళ్ళు గాదు. ఏంది? ఎవరు కరెక్ట్ అనటానికి లేదు. హిజ్కియా కరెక్ట్ అన్ని విషయాల్లో. కానీ మనము ప్రారంభము సరిగా లేదు అనన్నప్పుడు హిజ్కియా మనం మోడల్‌గా మనకి ఆయన్ని పోల్చుకోవడానికి లేదు. మనిషే జీవితాన్ని మనం చూసినప్పుడు మనం చూసాం గదా! చాలా చెడ్డగా సోదెగాండ్రతో సాంగత్యం చేసి చిల్లంగితనం చేశాడు. దౌర్భాగ్యకరమైన జీవితం. అయితే చివరికి మాత్రం మేల్కొని తన జీవితాన్ని చాలా చక్కగా కట్టుకొని దేవుణ్ణి సేవించండి అనే స్థాయికి గొప్ప సేవ చేయగలిగిన సమర్థత మనిషి జీవితంలో చూస్తా ఉన్నాం. మనిషి నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లున్నా, ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడి రికవరీ కావటానికి నీకు అవకాశాలు ఇస్తున్నాను. మనిషే అలా ఉపయోగించుకున్నాడు అవకాశాన్ని. చాలా గొప్పగా ఆత్మీయంగా కట్టుకున్నాడు. మనిషేని చూసి మీ హృదయాన్ని సరిజేసుకోండి. కానీ యెహూలాగా అంతే దౌర్భాగ్యకరంగా ముగించొద్దు అని యెహూని మధ్యలో చూపిస్తా ఉన్నాడు. ముగ్గురు 3 పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే హిజ్కియాలాగా ప్రారంభించిన జీవితం నువ్వు ఆత్మీయంగా ఉన్నావేమో ఇప్పుడు. ముగింపు కూడా హిజ్కియాలాగా కరెక్ట్‌గా ముగించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోయిన అయోగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నావేమో, అయితే మనిషేలాగా చివర ముగింపు అనగా ఇప్పుడన్నా సరి చేసుకొని, నీ ముగింపు మాత్రం చాలా చక్కగా చూసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహూని ఎందుకు మనకొక ఒక సూచనగా పెట్టాడంటే, యెహూ సరిజేసుకునే అవకాశాలను పోగొట్టుకున్నాడు. సరిజేసుకోలేకపోయాడు. సరిజేసుకునే అవకాశాలొచ్చినా గూడా ఆయన ఉపయోగించుకోలేదు. చివరికి ఏమైపోయాడంటే, ఒక మిజరబుల్‌గా తన లైఫ్‌ని ముగించాడు. కాబట్టి ఇప్పుడు ముగ్గురు 3 సూచనలుగా మనకు ఉపయోగపడుతున్నారు. హిజ్కియాలాగా జీవించాలని దేవుని చిత్తమైతే, పొరపాటు పడి అంతే ఉండకుండా తిరిగి సమకూర్చుకోవడం అనేది మనిషి జీవితం అయితే, సమకూర్చుకోలేని దౌర్భాగ్య స్థితి యెహూదైతే, మనము చాలా జాగ్రత్తగా ఈ 3 విషయాల్లో అంటే ఒకవేళ ప్రారంభం నీ స్థితి బాగానే ఉందేమో, ముగింపు మనిషేలాగా సరి చేసుకో మరి హిజ్కియా లాగానే మరలా నువ్వు అలాగనే ముగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషేలాగా చెడ్డ జీవితంతో ఉన్నావేమో కొంతకాలం. ఇప్పుడు నువ్వు సరి చేసుకొని ప్రభు బల్ల దగ్గర ఒక మంచి జీవితాన్ని నువ్వు ముగింపుకి తీసుకెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యెహూలాగా దౌర్భాగ్య స్థితి కొనసాగించడం మంచిది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు బల్ల దగ్గర అలాంటి మనిషి లాంటి మరి హిజ్కియా లాంటి జీవితం మన జీవితాల్లో ఉండాలి. యెహూ లాంటి మిజరబుల్ లైఫ్ మనకు ఉండొద్దు అని దేవుని యొక్క మాటలు, వాక్య లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. అయితే సందర్భం ఏంటంటే మరి దేవుని యొక్క బల్ల అనేది మనల్ని బలపరిచేది.
అయ్యో! నేను బాగలేను గదా! అని దాటిపోవటానికి కాదు. సరి జేసుకోవడానికి సమయం అదంతే. దాటిపోతే అపవాది నిన్ను వాడుకుంటాడు. అపవాదికి చోటిచ్చిన పరిస్థితులవుతాయి. కాబట్టి సరి జేసుకొని, చక్కదిద్దుకొని, బలపడి ఈయన ఎలాగ దేవుని సన్నిధిని తగ్గించుకొని ఏమన్నాడు? తన్ను తాను బహుగా తగ్గించుకొని మొరలిడి మరి ఏం జేశాడంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అలాంటి జీవితం మనము అవసరం. అదే ఆయనకు బలంగా చేకూర్చబడింది. క్రైస్తవ జీవితంలో ఒక భయంకరమైన బలం ఏంటంటే పశ్చాత్తాపం, తగ్గించుకోవటం, మొరలిడటం. అవి గొప్ప బలం పొందడానికి సాధనాలు. అవి ఎవరైతే వాటిని మర్చిపోతారో వారు వీక్ అయితారు. తర్వాత చివరికి ఏమైపోద్దండి? అపవాదికి సాధనాలుగా మారిపోతారు. బలహీనపడతారు. దేవుని సన్నిధిని దూరంగా అయినవాడు బలహీనపడతాడు. తగ్గింపు లేనివాడు బలహీనపడతాడు. మొరపెట్టడం లేనివాడు ఇంకా వీక్ అయిపోతాడు. చూసారా? ఉదయం టిఫిన్ తినకపోతే మధ్యాహ్నం కల్లా నీరసం వస్తది. మధ్యాహ్నం కూడా తినకపోతే సాయంత్రానికి ఇంకా నీరసం వస్తది. సాయంత్రం కూడా తినలేదనుకో, మళ్ళీ డాక్టర్ ఆంటీ దగ్గరికి పోయి సెలైన్ ఎక్కించుకోవాల్సొస్తది. అప్పటికి కూడా పోలేదనుకో డాక్టర్ గారి దగ్గరికి ఏమైతది? ఏమైద్ది? మళ్ళా డోలొక్కలు, కంజర్లు రెడీ చేయాల్సొచ్చిద్ది. చూసారా? ఎందుకు పాటలకి. అంటే దేవుడు అలా మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. ఆన్‌లైన్ సన్నిధులు అని ఏదో తాత్కాలికమైన ఉపశమనాలే. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. తగ్గించుకోవటం మర్చిపోవద్దు జీవితంలో. మొరపెట్టడం అసలు మర్చిపోవద్దు. ఎంతసేపు మొరపెడుతున్నాము రోజుకి? ఆ! పొద్దున్నే లేచి మోకాళ్ళ మీద. డియర్ యూత్ పొద్దున్నే లేచి మోకాళ్ళ మీద. ఆరాధన మొట్టమొదట. తర్వాత ప్రార్థన పొద్దున్నే. కొంచెం ఇబ్బందిగా ఉందా పొద్దున్నే? నిద్ర వస్తది కదా! చేస్తానా? ఎంతసేపు? టైం ఏం పెట్టుకోవట్లే. 1 మినిట్ మమ్మీ చెబుతుందిలే. మమ్మీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు చెప్పేవాడివి కానీ ఆమె ఈరోజు ఉండేది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేవాడివి కానీ పాపం పక్కనే ఉండే. చూసారా? ఇవన్నీ లేకపోతే ఏమైద్దంట? రోజు రోజుకి వీక్ అయిపోతూ ఉంటాం స్పిరిచువల్‌గా. వీక్ అయ్యి ఎక్కడికి పోతాం? ఎక్కడ పోతాం? అపవాది మింగేస్తాడు. కాబట్టి చిన్న విషయాలే చాలా డేంజరస్ అయిపోలాగా మారిపోతాయి. చిన్న విషయాలు సరి చేసుకోకపోతే, చిన్న విషయాలు తెలుసుకోకపోతే చివరికి పరిస్థితి మిజరబుల్ కండిషన్. యెహూ జీవితంలో ఏం చేసిందంటే శ్రద్ధ భక్తులు లేనివాడా ఆయన అని చాలా సార్లు చెప్పాం. శ్రద్ధ లేదు ఆయనకి. ఏంటి శ్రద్ధ అంటే? దేవుని సన్నిధి అంటే శ్రద్ధ లేదు. తగ్గించుకోవడం అనేది తెలుసుకోలేకపోయాడు. మొరపెట్టడం అనేది తెలుసుకోలేకపోయాడు. ఏమైపోయాడు చివరికి? దేవుడు విడిచిపెట్టాడు ఆయన. విసర్జించేశాడు. కాబట్టి అలాగా మనము బలపడదాం, ప్రార్థన చేసుకుందాం, తగ్గించుకుందాం, దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా ఉందాం, మనిషేలాగా తిరిగి రికవరీ అవుదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతికి ప్రభు బలలో పాలు పొందబోయే ముందు ప్రార్థన లైఫ్ ఉందా? తగ్గించుకుంటున్నామా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా? మనిషిలాగా తిరిగి కట్టబడుతున్నామా లేదా? యెహూలాగా దౌర్భాగ్యమైన స్థితి ఏమైనా ఉందా? అవన్నీ సరి చేసుకొని హిజ్కియా వలె అన్ని విషయాల్లో బలంగా ఉన్నట్లుగా చూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనం ప్రభువులో పాలు పొందిన తర్వాత చివరి వర్తమానం ఉంటుంది యూత్‌కి అందరికి సంబంధించి. అది అయిపోయిన తర్వాత మనం ముగించుకుంటాం. అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఒక మాట ప్రార్థన చేద్దాం.